దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోక భాగ్యము కాదనుకొని ఈ భూమి మీదకి మన యొక్క పాపముల నిమిత్తము తన యొక్క రక్తాన్ని దారబోసి మనల్ని పాపము నుండి విముక్తి కలిగించాడు. మనకి ప్రభువారు ఆయన మానవ శరీరంలో పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గారి యొక్క గర్భంలో ఆయన జన్మించి ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ లోకాన్ని వెలిగించడానికి, ఈ లోకానికి సత్యము చెప్పటానికి, ఎందుకంటే ఆయనే సత్యము, మార్గాన్ని సరళం చేయటానికి, పరలోక భాగ్యాన్ని మనం దక్కించుకోవటానికి ఆయన వచ్చున్నాడు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత ఏవైతే దేవదూతలు చెప్పారో ఆయనకి క్రీస్తు అంటే అభిషక్తుడు, రక్షకుడు, యేసు అని పేరు పెట్టబడి ఉన్నదో, మరి ధర్మశాస్త్రం ప్రకారంగా 8వ దినాన సున్నతి చేయించవలసినటువంటి సమయంలో యోసేపు గారు, మరియమ్మ గారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు బాలుడిగా ఉన్నటువంటి ఆ బాలుడిని యెరూషలేము దేవాలయానికి తీసుకుని వస్తారో, మరి వారు ఆ పావురాలు యొక్క ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొవ్వల జతనైనను 2 పావురములు పిల్లలనైనా బలిగా నర్పించుటకు యెరూషలేముకి తీసుకుని పోయారు. ఆ సమయంలో దేవుడు ఒకరిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నదంటే ఒక వ్యక్తి గురించి పరిశుద్ధాత్మను రాయిపించాడంటే వారి నుండి మన జీవితాలు మనం మార్చుకోవాలి, మాదిరికరంగా జీవించాలని. మనం అనేకసార్లు విన్నాము. ఈ యొక్క వ్యక్తి సిమియోను. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడును. ప్రియ సోదరి సోదరులారా, దేవునికి కావాల్సింది నీతి. ఆయన యొక్క నీతిని మనం నెరవేర్చాలంటే, ఆయన యొక్క పరలోక రాజ్యంలో కనుక మనం చేరాలంటే, ఈ లోకంలో మనం నీతిని కలిగి మనం జీవించాలి. మనలో ఎప్పుడు కూడా అవినీతి ఉండకూడదు. దేవుని యొక్క నీతిని మనం పొందుకొని, అందుకే అబ్రాహాము గారు దేవుని నమ్మిన కనుక అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. మనం దేవుని నమ్మాలి, ఒక నిరీక్షణ కలిగి మనం జీవించాలి. సిమియోను ఒక మనుషుడు ఉండిన, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి, నీతి కలిగి ఉండి జీవిస్తేనే సరిపోతుందా? సిమియోను భక్తిపరుడు. దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలము. మనం నీతిని సంపాదించుకోవాలంటే దేవుని నమ్మాలి. భక్తి కలిగి మనం జీవించాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ఈ దినాన్న దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క నీతిని మనం వెతికేవారిగా, పొందేవారిగా మనం జీవించగలుగుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. సిమియోను పట్ల దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ప్రియ సోదరి సోదరా, ఈ దినాన మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం పిలవబడుతున్నామంటే, ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. పరిశుద్ధాత్మను కనుక మనం పొందుకుని ఉండినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడే మన జీవితాల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని దేవుడు నడిపిస్తాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. సిమియోను నీతిమంతుడు, భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుతున్నాడు. ఈ దినాన మన యొక్క బిడ్డల కొరకు మనం కూడా కనిపెట్టుకుని ఉంటున్నామా? మన బిడ్డల యొక్క ఆదరణ, మన సంఘాల యొక్క ఆదరణ. ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన మరలా రాబోతున్నాడు. ఇదిగో మన హృదయంలో ఆయన జన్మించాలి అని మనము కూడా ఒక ఆదరణ కలిగి, ఒక నిరీక్షణ కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఇదిగో ఈ సిమియోను ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉండెను. ఎంత గొప్ప భాగ్యమని!
సిమియోను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని చూస్తే కానీ అతడు మరణము పొందడని పరిశుద్ధాత్ముడు అతనికి బయలుపరిచాడు. ఈ దినాన మనం మరణం అంటేనే మనం భయపడిపోతాము. కానీ మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు మన ప్రభువు. ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా సిమియోను ప్రభువును చూస్తేనే కానీ, ఎందుకు ప్రభువుని చూచేటువంటి ఆ భాగ్యాన్ని దక్కించుకున్నాడంటే అతను నీతిమంతుడు, భక్తిపరుడు. ఇదిగో ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఈ దినాన నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు? విశ్వాసానికి కర్త అయినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మనం చూస్తున్నామా? ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నామా? లేకపోతే ఈ లోకం వైపు మనం ఎదురు చూస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నమ్మి నీతిమంతులుగా జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటున్నామా? ఇదిగో అపోస్తలుడైన పేతురు గారు ఆదిమ సంఘములో బోధ చేస్తున్నప్పుడు వారి మనసు గుచ్చుకుని నొచ్చుకుని 3,000 మంది బాప్తిసం పొందారు. ఇదిగో మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుకోండి. ఆ వరాన్ని మనం ఎక్కడ కూడా కొనుక్కోలేము కదా. గారడి సీమోను కూడా పేతురు యోహాను గారు ఆ యొక్క సమరయలో కూడా బాప్తిసం తీసుకున్నటువంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను పొందుకుంటే, ఇదిగో నేను కూడా ఎవరి తల మీద చేతులు పెట్టినా నేను కూడా శక్తిని పొందుకోవాలి అని ధనాన్ని ఇస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఒకవేళ ఈ లోకంలో పదవులు కొనుక్కోవచ్చు, గౌరవాన్ని కొనుక్కోవచ్చు, ఏదైనా చేయొచ్చేమో, పరిశుద్ధాత్మను నువ్వు కొనుక్కోలేవు. ఎందుకంటే నువ్వు భయము భక్తి కలిగి నీతిమంతుడిగా ఆత్మతో నిండినటువంటి ఆ యొక్క జీవితాన్ని నువ్వు కలిగి జీవించినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, పరిశుద్ధాత్మను నిన్ను నడిపిస్తాడు. సిమియోను కూడా ప్రభువుని చూస్తే కానీ అతడు మరణించాడు. ఆత్మవశుడే అతడు దేవాలయంలోనికి వచ్చాను. అవునండి, మనము కూడా ఆత్మచేత వశింపబడాలి. మనము దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నదా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన యొక్క ఆత్మను మనలో ఉంచాడు. ఆయన యొద్దకి ఆత్మ వెళ్ళేంత వరకు కూడా మనం ఆయన కొరకు మనం ప్రయాసపడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా అంటున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం! యేసు క్రీస్తు వారిని తన స్వాస్థాలతోటి తీసుకుని ఈ విధంగా అన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావా? నీ మాట, ఎందుకంటే నేను నిన్ను చూడకుండా నేను మరణించను కదా. నీ మాట చెప్పిన నాదా, నేను ఇప్పుడు నువ్వు పోనిచ్చుతావా? ప్రతి సోదరులారా, మనం ఎప్పుడు కూడా ప్రభుని అడగాలి, ప్రభువా నన్ను నువ్వు దాటిపోనివ్వద్దు, నన్ను విడిచిపెట్టవద్దు, నీ ఆత్మతో నన్ను నింపు. సిమియోను తన యొక్క ప్రజల నిమిత్తమే ఇదిగో ఇశ్రాయేలు కొరకు ఆదరణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. రక్షకుడు వస్తాడు, ఇశ్రాయేలును రక్షిస్తాడు. ఇదిగో నా ప్రభువు ఈ క్రిస్మస్ దినాల్లో నా కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఏదో పండగలు పబ్బాలు చేసుకుని ఏదో మన మట్టిగే తినేసి ధరించేసుకుని మనం సంతోషించుకుంటాం కాదు. ప్రభువుని సంతోషపరిచి మన హృదయాల్లో కనుక ప్రభువు జన్మించినట్లయితే సిమియోనికి ఏకంగా యేసుక్రీస్తు వారిని చేతులు తన స్వాస్థాలతోటి తీసుకున్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను. అవును కదా, అన్యజనులకు వెలుగు, చీకట్లో ఉన్నటువంటి వారిని తన యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి రప్పించడానికి ఇదిగో నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. అవును కదా, దేవుని యొక్క రక్షణని మనము అనుభవిస్తున్నామా? మనము చూడగలుగుతున్నామా? లేకపోతే నశించిపోతున్నామా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నశించిపోతున్నట్టు ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చిన్నాడు. ఇదిగో నీ రక్షణ నేను కన్నులారా చూచితిని.
ఆయన రక్షించేవాడు, ఆయన అభిషక్తుడు. యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడారు. ఎప్పుడైతే సిమియోను పలికినటువంటి మాటలు విన్నారో వారు ఆశ్చర్యపోయారు. అవును ప్రియ సోదరి సోదరుడా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడతామో, జీవించబడతామో, దేవుని యొక్క సన్నిధిలో మనం మెలుగుతామో, మనం మాట్లాడే ప్రతి మాట కూడా పరిశుద్ధాత్మనే మాట్లాడతాడు. దేవుని యొక్క ఆత్మచేతే మనము జీవిస్తాము. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది, మనం జీవించుచున్న మట్టిగా మనం జీవిస్తున్నాం. ఇదిగో ఆత్మీయ జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మన ఆత్మే మనల్ని నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువుని అడిగినట్లయితే ఇదిగో సిమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లును, ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చూడండి, దేవుడు సిమియోను ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్లో అనేకులు పడుటకును లేపబడటం, పడిపోయినటువంటి వారిని లేపటానికి, ఇదిగో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. అవును కదా, తండ్రి యొక్క ఆజ్ఞ చేత మనల్ని రక్షించడానికి ఆయన నియమింపబడి ఉన్నాడు. మన కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఇదిగో సిమియోను ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ద్వారా ఆయన్ని చూస్తే కానీ, అంటే ఆత్మచేత కనుక మనము నింపబడి ఉండినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నీలో నిజంగా మనం ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతున్నామా? సిమియోను నీతిమంతుడై ఉన్నాడో, భక్తిపరుడై ఉన్నాడో, ఇశ్రాయేలు కొరకు ఆదరణ కలిగి ఉన్నాడో, ఆ నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ దినాన్ని నువ్వు ఏ నిరీక్షణ కలిగి ఉన్నావు? ఈ దినాన్ని నువ్వు దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు? ఈ దినాన్ని నీ భక్తి ఏమిటి, నీ నీతి ఏమిటి? ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. దేవుని యొక్క వెలుగులో మనం జీవిస్తున్నామా? ఎవరు చూడలేదులే అని చీకటి బ్రతుకులో నువ్వు జీవిస్తున్నావేమో, చీకటి సంబంధిగానే నువ్వు జీవిస్తున్నావేమో, నివసిస్తున్నావేమో, బ్రతికేస్తున్నావేమో. నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. మనము ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 3:19 వెలుగు లోకంలోనికి వచ్చాను, అంటే క్రీస్తు లోకంలోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషుని వెలుగును ప్రేమింపక, అంటే క్రీస్తుని ప్రేమింపకుండా చీకటినే ప్రేమించారంటే సాతాన్నే ప్రేమిస్తున్నారు. ఈ దినాల్లో సత్యాన్ని ప్రేమించేటువంటి ఎవరు లేరు, అసత్యాన్ని ప్రేమించేటువంటి ఉన్నారు. మనం అటువంటి విధంగా కాకుండా దేవుణ్ణి ప్రేమించే విధంగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా సిమియోను ఏ విధంగా అయితే తన ఆత్మచేత పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నాడో, భక్తి కలిగి ఉన్నాడో, దేవుని యందు నీతిమంతుడిగా ఉన్నాడో, మనము కూడా అటువంటి భయము భక్తి కలిగి అనేక మందికి వెలుగుకరంగా మనం కూడా జీవించినట్లయితే దేవుని యొక్క ఆ గొప్ప వెలుగులో మనం కూడా ప్రకాశించేవారుగా ఉంటాము. అనేక మందికి జీవితాన్ని వెలిగించేవారుగా మనం ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి సిమియోను ప్రభా, భక్తిపరుడును నీతిమంతుడును ప్రభా, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు. ఇదిగో తండ్రి, నిన్ను చూస్తేనే కానీ ప్రభా సిమియోను ప్రభా నిన్ను దాటిపోనివాడు ప్రభా. అవును నాదా, నీ మాట చెప్పున నేను సమాధానంతో నన్ను పోనిమ్మంటున్నాడు. అవును కదా తండ్రి, ఎంత గొప్ప భాగ్యాన్ని సిమియోను దక్కించుకున్నాడంటే అతనికి ఒక నిరీక్షణ ఉన్నది. ఇదిగో తండ్రి, నీ వైపు చూశాడయ్యా, నీ కొరకు అతడు ఎదురు చూశాడు. మేము కూడా మా జీవితంలో నీ వైపు చూస్తూ ప్రభా మా విశ్వాసాన్ని ప్రభు మేము వృద్ధిపరుచుకుంటానికి, ఆత్మతో ప్రభు మేము నింపబడటానికి మాకు సాయం దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడిగినాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వాక్యాన్ని వినండి, అనేక మందికి మీరు పంపించవలసిందిగా
నేను మనవి చేస్తున్నాను. దేవుడు బహుగా మిమ్మల్ని ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.